తెలంగాణలో ప్రాజెక్టులపై రాజకీయం రగులుతోంది. పోటాపోటీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కి అధికార విపక్షాలు సిద్ధమయ్యాయి. కృష్ణా జలాలపై మరి కాసేపట్లోనే అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అయితే ప్రభుత్వానికి కౌంటర్ గా బీఆర్ఎస్ కూడా ఒక ప్రెజెంటేషన్ కి రెడీ అయింది. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే సమావేశమయ్యారు. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై ఎమ్మెల్యేలంతా చర్చిస్తూ ఉన్నారు. గతంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వకూడదు అని చెప్పి ఇప్పుడు ఎలా ఇస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ ని ప్రశ్నిస్తోంది. ఉత్తమ్ పీపీటీ తర్వాత కార్యాచరణను తాము ఖరారు చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ పీక్స్ కి చేరుకుంది. అసలేంటి వివాదం? ముఖ్యంగా ఏ అంశాలపై మాటల యుద్ధం జరుగుతోంది? కృష్ణా జలాల్లో వాటా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, ఈ రెండింటి చుట్టే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. సమైక్య పాలకుల కంటే కేసీఆర్, హరీష్ రావులే తెలంగాణకు ఎక్కువ అన్యాయం చేశారు అన్నది సీఎం రేవంత్ రెడ్డి వాదన. ఎందుకంటే 811 టీఎంసీల కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే అని ఒప్పుకుని సంతకాలు చేసింది కేసీఆర్, హరీష్ రావులే అన్నది రేవంత్ రెడ్డి వాదన. దీనికి 2020లో కేసీఆర్ చేసిన సంతకాన్ని కాంగ్రెస్ రుజువుగా చూపిస్తోంది. అయితే ఇందులో నిజం లేదని చెప్పి ఇంకొక వైపు బీఆర్ఎస్ అంటోంది. 32,200 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు ఈరోజు 84,000 కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు. ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. మేజర్గా కృష్ణానది జలాలు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి బయలుదేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వస్తాయని అంటే మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వస్తాయి. నీళ్లు వచ్చినప్పుడే జూరాల నుంచి మనం లిఫ్ట్ చేసుకొని మొత్తం మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ ఎక్కడికి తీసుకెళ్ళా తెలంగాణకి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. దొరికిన కాడ వదిలేసి తోక దగ్గరకు పోయింది, తల దగ్గర పట్టుకోవాల్సింది వదిలేసి, తల వదిలేసి తోక దగ్గర పట్టుకుంటా అని శ్రీశైలం పోయాడు. ఆంధ్రప్రదేశ్ కృష్ణానది జలాలను పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించడానికి కారణం చంద్రశేఖరరావు గారు తీసుకున్న 2014 నుంచి 2023 వరకు జరిగిన నిర్ణయాలు. అసలు ఇది సాగునీటి ప్రాజెక్టే కాదు, ఇది తాగునీటి ప్రాజెక్టు. మాకు తాగునీళ్ళకు సమస్య ఉన్నది. తాగునీటి సమస్యను తీర్చుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నాము. దానికి 7.15 టీఎంసీ నీళ్లు సరిపోతాయి. దీనికి అనుమతి ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రబుద్ధుడు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు పోయి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్షన్ ఇచ్చింది. మీరు 7.15 టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి, మీరు వ్యవసాయానికి అసలు ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికే వీలేదని 2023లో మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు. దాంతో పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడిదక్కడే స్టాండ్ స్టిల్ అయింది.